ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, కొత్త అభ్యర్థి వచ్చేసింది. ఈమె అందరికి తెలిసిన మేడమే గాని ఇన్ని రోజులు బిజీ ఉన్నట్టుంది, ఇప్పుడే బయటకు వచ్చింది. మరి ఈ మేడం అయితే పెద్ద పెద్ద మాటలే మాట్లాడింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ది పెట్టుకోవాలంటారు కదా పెద్ద మనుషులు. ఆగో గా సామెతను గట్టిగా వాడుతున్నట్టే కొడుతుంది బీజేపీ మహిళా నాయకురాలు మాధవిలత. అదేంది పిల్లాగంత పెద్ద మాట అన్నమంటారా? ఇవి మేం కాదబ్బా, ఆమె చెప్పిన మాటలను బట్టే అంటున్నాము. ఏమంటే రాజాసింగ్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిండో, చలో దొరికింది రా సందు అని జట్ స్పీడ్ వచ్చింది మేడం. బీజేపీ మద్దతు లేకుంటేనే రాజాసింగ్ ఎమ్మెల్యే అయిందా? కార్పొరేటర్ ఉన్న రాజాసింగ్ ను ఎమ్మెల్యే చేసిందే బీజేపీ. అసొంటి బీజేపీ గురించి ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడు అసలు పద్ధతేనా? ఈయన ఉత్త పార్టీ గురించే కాదు, వేరే మతాలోళ్ళను ఆడోళ్ళను కూడా నోటికి ఎంత వస్తే గంతే తిడతానే ఉంటాడు. అట్లా చేసుడే హిందుత్వమా అని అడుగుతుంది మాధవిలత. అట్లా తిట్టుకుంటేనే ఆమె మనసులో ఉన్న ఇన్ని రోజుల నుంచి మెసులుతున్న మాట కూడా బయట పెట్టింది. ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నాకు రాజాసింగ్ సపోర్ట్ చేయలేదు సరిగదా, ఎంపీ అభ్యర్థిగా మోలే దొరకలేదా అని కించపరిచినట్టు మాట్లాడిండు. అంతేకాదు గోషమహల్లా రాజాసింగ్ కంటే నాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకుంటుంది. నేను బలహీనరాలని కాదు, గోషమహల్ స్థానాన్ని నాతోని భర్తీ చేయాలని హైకమాండ్ అనుకునుడు నా అదృష్టం అని మాట్లాడింది మేడం. గోషామహల్ జూబ్లీహిల్స్ ఏడ పోటీ చేయమన్నా బరిలోకి దిగనికి ఆమె రెడీ ఉందట. మరి ఆ అదృష్టం ఈమెంతటా ఈమె అనుకుంటుందా లేకుంటే వాళ్ళు అనుకోవాలని గిట్లా మాట్లాడిందా తెలియదు. కానీ ఇన్ని రోజులు రాజాసింగ్ గురించి మాట్లాడిన మాధవిలతనైతే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇలా నిజమెంతనో అబద్ధం ఎంతదో తెలియదు కానీ మేడం అయితే ఆమె మనసులో ఉన్న మాట చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఇన్ని రోజులు నిజాలు చెప్పింది, ఇప్పుడు చెప్పిందంటే సీటు కోసమే కదా, గా మాత్రం అర్థం కదా అని మాట్లాడుతుర్రు. నిత్య పాలిటిక్స్ ను ఫాలో అయ్యేటోళ్ళు ఏ సర్కార్ అయినా గంతే, అంతకు ముందు వెళ్ళిన పార్టీని వాళ్ళు చేసిన పనులను విమర్శనే చేస్తారు. మాదే మంచి సర్కార్ అని చెప్పుకుంటారు. ప్రపంచంలో ఉన్న పార్టీలన్నీ అదే పని చేస్తాయి, కానీ చేసిన పనిని చేయలేదు అనొద్దు, ఇంత ఘోరంగా మాత్రం చేయొద్దు అన్నట్టు మాట్లాడుతున్నాడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ మీద కాలు దూగుతున్నాడు కదా. ఎంత చూడుండ్రు మీరే, రాష్ట్రం వచ్చి 12 ఏళ్లల్లా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మాత్రమే ఇచ్చింది. అంతకు ముందు కొత్త రేషన్ కార్డులా పాడా, కొత్త కార్డులు చూద్దామన్నా కానరాకపోయేది. కేసీఆర్ సర్కారు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇయ్యలేదు. రేషన్ కార్డులు అనేటి కాంగ్రెస్ సర్కార్ పుణ్యమే అన్నట్టు చెప్పిండు కదా తుంగతుర్తి సభల. అగో దాని మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సర్కార్ను చింతబరగల తొనగొట్టినంత పని చేసిండు. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. రైతు రాజ్యం మీద సవాల్ ఇస్త్రినోళ్ళు సప్పుడు చేయలేదు కానీ ఇగో ఇప్పుడు రేషన్కి రాన్రి, రేషన్ కార్డులు ఇయ్యలేదు అనేది నిరూపిస్తారా? చెప్పుండ్రి, చెంపదెబ్బలకు సిద్ధమవుతారా? ఒక్కటి కాదు, 2 కాదు, 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఒక్కటి కూడా ఇయ్యలేదని అబద్ధం ఆడైంది. ఇదెక్కడ అడ్డగోలు ప్రసారం అన్నట్టు కాంగ్రెస్ సర్కార్ మీదకి ఒంటికాల మీద లేచినంత పనిచేసిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉత్తగానే మేము రేషన్ కార్డులు ఇచ్చినామనుడు కాదు, ఆధారాలతో సహా చూపెట్టి. ఇక మీరు ఈ మధ్యన ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా, ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతో సృష్టించినవి కావు కదా. అప్పుడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఎన్ని రేషన్ కార్డులు కేసీఆర్ సర్కార్ ఇస్తున్నదో ఈ గురంగా రాసిండు. పార్టీ మారినంత మాత్రాన రేషన్ కార్డులు ఇచ్చింది అబద్ధం అవుతుందా? పాత ఆధారాలు దొరికాయి అనుకున్నావా అన్నట్టు అరుచుకున్నాడు. రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది.
కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్డర్ఖాన్ పాత్ర ఈయనదే ఉంది, గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నాడు నాకు ఫోన్ చేసి. అరే 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 సీఎం ని బఫూను బుడ్డర్ ఖాను జోకర్ అంటారా సార్? ఎంత కోపం ఉంటే మాత్రం గట్లా అంటారా? మా కార్యకర్తలు చెప్పిన ముచ్చట మీడియా ముందటికి వచ్చి చెప్తారా? బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రు కావచ్చు, ఆయనంత మాత్రాన గట్లా అంటారా? సీఎం సారు ఎంత బాధపడతాడు ఏం కథ? ఇక పాత నల్గొండ జిల్లాలో ఒక్కడే మిగిలింది అన్నట్టు మాట్లాడిందని పవర్ఫుల్ పనిచేసిండు. మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ శాసనసభకి రాకుండా. ఇన్నరా వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలను ఒక్కరిని కూడా గెలవకుండా చేస్తాడట. ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల దోస్తు మీద కూడా మాట్లాడిండు. కేవలం చంద్రబాబు డైరెక్షన్లో బనకచెర్లకు అడ్డు రాకుండా ఉండడం కొరకు మాత్రమే కాళేశ్వరాన్ని బండబెడుతున్నావు. రేపు వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆనాటికి మనం గోదావరిలో ఇప్పటికే మనకు హక్కుగా ఇచ్చిన జీవోల ద్వారా ఇచ్చిన 960 టీఎంసీల నీళ్ళని మేము ఆల్రెడీ వాడుకుంటున్నాం. పై వచ్చే నీళ్ళలో కూడా మాకు ఇంకా అక్కర ఉంది, కొత్తగా ప్రాజెక్టులు మొదలుపెట్టుకుంది అని చెప్పి మనం చెప్పాల్సిన దాన్ని, కాళేశ్వరం ద్వారానే 150 టీఎంసీల నీళ్ళు మేము వాడుతున్నామని చెప్పాల్సిన విషయాన్ని దాచిపెట్టి చంద్రబాబుకు కావాల్సిన పద్ధతుల్లో, బనకచెర్లకు కావాల్సిన పద్ధతుల్లో నువ్వు యాక్షన్ చేస్తూ ఉన్నావు. ప్రతి అక్షరం నీళ్ళ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందే. చంద్రబాబు ఏజెంటు ఇక్కడ ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ద్వారా రాసిచ్చిన స్క్రిప్టులు చదువుతూ తెలంగాణ రైతులు పెట్టిన భిక్షాని పదవి దాన్ని ఉపయోగించుకొని అదే రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు. అట్లున్నదట గల దోస్తాను. ఇగో గిసొంటి ముచ్చట్లేశాన మాట్లాడిండు. ఇటు కాంగ్రెస్ సర్కార్ను అటు సీఎం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ చెదిరే పంచులేసిండు. మరి ఇంత మంచిగా ఆధారాలతో సహా టీఆర్ఎస్ సర్కార్ రేషన్ కార్డులు ఇచ్చిందని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీలు నోరు మూస్తారో లేకుంటే ఎప్పటి తిరిగానే అబద్ధాలు ప్రచారం చేస్తారో చూడాలంటుర్రు బీఆర్ఎస్ కార్యకర్తలు.